పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓ పాలు చూసొద్దాం బారి. ఏపీ సర్కార్ నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైండు. జలసౌదాలో జరిగిన రివ్యూ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై న్యాయ పోరాటానికి కావలసిన రోడ్డు మ్యాప్లు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిర్రట. ఇక ఈ కార్ రేస్ స్కామ్ లో తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన పురపాలక శాఖల కీలక అధికారిగా ఉన్నాడు. ఈయనను ఇప్పటికే ఈడీ విచారించింది కూడా. మల్లోతూని విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసిందట. ఇక ఫీజులు పెంచేందుకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు లెక్చరర్ల జీతాలు ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్న విషయంపై సర్కారు సీరియస్ అయింది. అలాంటి ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించిన కాలేజీలపై కేసు నమోదు చేయాలని డైరెక్ట్ సీఎం సాబే ఆదేశించిండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. దాదాపు 4,000 మంది ఫోన్లు ట్యాప్ చేసిర్రట. కొందరు రియల్ ఎస్టేట్ల ఫోన్లు, కొందరు ఐఏఎస్ అధికారుల ఫోన్లు, వారి సీసీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా ప్రభుత్వ భూములను ఆక్రమించే యత్నం చేసిర్రట. బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది రేవంత్ రెడ్డి సర్కారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ గ్రౌండ్ ల బీసీల కులవృత్తులు ఎగ్జిబిషన్ ను ప్రారంభించింది. ఈ ఎగ్జిబిషన్ లో 30 స్టాళ్లను కూడా ఏర్పాటు చేసిర్రు అధికారులు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైపు వచ్చిందుల్లో ప్రభుత్వ పాఠశాలలు కొత్త అడ్మిషన్లతో కలకల్లాడుతున్నాయట. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 2,59,000 కొత్త అడ్మిషన్లు జరిగినాయట. కొన్నేళ్లుగా మూతబడిన 138 బళ్లు ఏడాది తెరుచుకున్నాయంట. బడిగంట ధనాధనా మోగుతుందంటలే తెలంగాణలో సర్కారు బడిగంట. ఈ అల్టి తెలంగాణలో ముచ్చట్లు. మళ్ళా రేపు మరిన్ని ముచ్చట్లతో కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బై.